హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. అందరు బాగా బోనాలు చేశారా? మేమైతే ఈరోజు 20 కదా లాస్ట్, మేమైతే బోనాలు తీసుకెళ్తున్నాం. ఫుల్ రష్ ఉన్నారండి. ఎంత పొడుగు లైన్ చూసారు కదా. మేము కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి ఫుల్ క్రౌడ్ అంటే లైన్ ఉంది. మేమైతే అట్లా కుండలో కానీ అట్లా నెత్తి మీద తీసుకెళ్ళాం. బోనం వండి అట్లా స్టీల్ డబ్బా ఉంటుంది కదా, బొచ్చలో పెట్టుకెళ్తాం అన్నట్టు బోనం చేసుకొని. నాకైతే చేతులు గుంస్తున్నాయి, నెత్తి మీద పెట్టుకున్నా. అబ్బా, లైన్ అయితే అస్సలు కదలట్లేదండి. గుడి చూడండి ఎంత దూరం ఉందో. కనీసానికైతే గంటన్నర పట్టింది లైన్లోనే. మొత్తానికైతే దర్శనం అయితే సూపర్గా జరిగింది. మీరు ఈ గుడి కొత్తగా కట్టారు, ఇంతమంది ఉంది కానీ గుడి తీసేసి కొత్తగా కట్టారు. చాలా బాగుందండి గుడి. 1 సెకండ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కూడా చెప్పండి కామెంట్లో. ఈ గుడి అయితే అమ్మవారు పోషమ్మ తల్లిని, నల్ల పోచమ్మ గుడి. మేమైతే పోషమ్మకే పెడతామండి బోనము. నల్లపోచమ్మ దేవాలయం ఇది రామంతపూర్లో ఉంటుందండి, విశాల్ దగ్గర. ఈ గుడి అయితే చాలా ఫేమస్, మహిమగల దేవత ఆమె. అక్కడికి వెళ్ళాం మా అమ్మవారి దగ్గరికి. మొత్తానికైతే చిన్నగా లైన్ కదిలి అక్కడికైతే వచ్చేసాం గుడి లోపలికి. కానీ ఫాస్ట్గా వెళ్ళమంటున్నారు. చాలాసేపు అంటే ఎక్కువసేపు అంటే చాలా మంది ఉన్నారు కదా, క్రౌడ్ ఉంది కదా, అందుకే ఫాస్ట్గా వెళ్ళమంటున్నారు మొక్కుని అమ్మవారిని. ఇక చీర అంటే అక్కడ తీసుకోవట్లేదు. నేను చీర ఒకటి అమ్మవారికి ఇస్తా, ఒకటి చీర మొక్కి మళ్ళీ మేము తీసుకొచ్చుకొని కట్టుకుంటాం అన్నట్టు. అయితే అమ్మవారికి అక్కడ చీర ఇచ్చేసా, మళ్ళీ నేను కట్టుకున్న చీర అమ్మవారికి అట్లా గుడిక అట్లా ఆడ అమ్మకి ముందర చూపించి తీసుకొచ్చుకున్నాను. అమ్మవారికి బోనం పెట్టాను, నేనే ఇస్తారేసి పెట్టాను. మన చేతితో పెడితే తృప్తి ఉంటుంది కదా, అందుకే ఎప్పుడైనా నేనే పెడతాను అమ్మవారికి బోనం తీసుకెళ్ళి. బోనం అయితే మంచిగా పెట్టేస్తామండి. దర్శనం బాగా జరిగింది. ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక. ఇక్కడైతే ఈ గుడి దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఫుల్ మంది ఉంటారండి. ఇక చాలా మహిమగల దేవత ఈమె. ఎక్కడి నుంచో వస్తారు అసలు బోనాలు పట్టుకొని. మేమైతే కనీసానికి కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి పెడతాం మేమైతే బోనాలు. ఇది ఇక్కడికి వచ్చేసామండి కార్ దగ్గరికి. చూడండి, మా చిన్న పప్పిని కూడా తీసుకెళ్ళాము. ఇంట్లో ఉండడానికి మస్తు లొల్లి పెడుతుంది, అందుకే దాన్ని కూడా తీసుకెళ్ళాము. వాడిని కూడా ఎమ్మటి వాడైతే నేను మా అబ్బాయి అయితే ఇక్కడ పట్టుకొని ఉన్నాడు. వాడు నేను రాగానే ఇలా గంతులు ఇస్తున్నాడు చూడండి. మొత్తానికైతే బోనాల పండుగ సూపర్ జరిగిందండి. అందరికీ బాయ్. ఇంటికి వెళ్తున్నాం ఇక.